హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ వర్డ్స్ 148 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఆమె స్నేహం కథ చూస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 5లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళిపోతాం. కథలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరోజకి ఏమీ అర్థం కావడం లేదు. సార్, ఒక నిమిషం చెప్పు, సీరియస్గా అవతల వైపు నుండి. ఫ్రెండ్ అని మీరేగా అన్నారు. అవును, అయితే? నాతో ఫ్రెండ్లీగా మాట్లాడారు, అయితే? ఇప్పుడు ఇలా అని సరోజ. నా ఇష్టం సార్. మెసేజ్ పెట్టొద్దన్నానా? ఆ సార్. అవును సరోజ. ఎందుకు పెడుతున్నావు? సారు. ఎందుకు? రెట్టించి అడిగాడు. సరోజ దగ్గర సమాధానం లేదు. ఎందుకో తనకి తెలియడం లేదు. సైలెంట్ అయిపోయింది. అతను సరోజతో, నాకు ఇటువంటివి ఇష్టం లేవు, నువ్వు దేనికో ప్రిపేర్ అవుతున్నావు కదా, బాగా చదువుకో. సరోజాలో ఏ స్పందన లేదు. హలో హలో అతను. సరోజ ఎంతకీ పలక్కపోయేసరికి, చెప్పింది అర్థమైందా? ఛీ, ఊరికే మెసేజెస్, బుద్ధి లేదు అని టక్కున ఫోన్ పెట్టేశాడు. సరోజ ఫేస్లో నెత్తురు చుక్కలేదు. కదలని విగ్రహంలా మహాలక్ష్మమ్మ దేవత వైపు చూస్తూ అలా ఏడుస్తూ ఉంది. కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. భూమిలోకి చొచ్చుకుని పోతున్న ఫీలింగు. ఆ రోజుకి పూర్తిగా చచ్చిపోయిన ఫీలింగు. ఇంకెలా బ్రతకాలి? ఏం చేశాను? ఏం చేస్తున్నాను? క్యారెక్టర్ గురించి అన్నాడా? తనని బ్యాడ్ కోసం నేను ఫ్రెండ్ అన్నానా? ఇది నిజమేనా? ఇదా నేను తన నుండి కోరుకున్నాను? ఇదేనా నేను ఆశించింది? అడుగు ముందుకు పడడం లేదు. అయినా ఎలానో ఆఫీస్కి వచ్చింది. పనేం చేస్తుందో తెలియడం లేదు. కొలీగ్స్ ఏమైందని అడుగుతున్నారు. బాడీ అంతా వణికిపోతుంది. ఏంటి సిచ్యువేషన్? అతనంత వల్గర్గా మాట్లాడినంత వరకు తనకు తెలియలేదా? ఆ మాత్రం మెచ్యూరిటీ లేదా తనకి? ఏజ్లో తనకన్నా తను పెద్దది. కానీ ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకుంది? ఎలాగోలో ఆఫీస్ పని పూర్తి చేసి అతనికి ఒక లెటర్ రాసి పెట్టింది. అందులో కోపంలో ఉన్న వ్యక్తితో మాట్లాడే ధైర్యం తనకు లేదు అని, స్నేహం వేరు కామం వేరు అని, నేను కోరుకున్నది కేవలం స్నేహం మాత్రమే అని రాసి తనకి పెట్టి ఇంటికి వచ్చింది. ఇంట్లో భర్తతో గొడవ. అసలే అతనితో గొడవ. చెప్పుకునే వాళ్ళు లేక మనసు కుమిలిపోతూ ఉంటే పుండు మీద కారం అన్నట్టు ఈ మనిషితో గొడవ. ఒక ఆడదానికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది దాని మీదే అతను వేసిన మచ్చకి ఇంక బ్రతకాలని లేదు. రూమ్లోకి వెళ్ళింది. ఫ్యాన్కి చీర ముడి వేసింది. దానికి ఎదురుగా నిలబడింది. కానీ ధైర్యం లేదు. కళ్ళ ముందు సరోజకి ఆ క్షణంలో కేవలం పిల్లలు మాత్రమే కనిపించారు. ఎందుకంటే సరోజకి ఏ ఆదరణ లేని కారణం వలన తన పిల్లల్ని తన చేతుల మీదే పెంచింది. కనీసం వాళ్ళని చుట్టపు చూపుగా కూడా ఎవరింటికి తను లేకుండా పంపించింది లేదు. 4 రోజులు ఉండి రావడానికి అమ్మమ్మ, తాత ఇటువంటి బంధాలు లేవు. తనే అన్నీ అయి పెంచి పెద్ద చేసింది మరి. అందుకే పిల్లలంటే అంత మమకారం తనకి. అందరూ తల్లులు అంతే. కాకపోతే కొంతమంది పిల్లలు చాలామంది చేతుల్లో పెరిగి ఉంటారు కదా. ఇప్పుడు తను పిల్లల్ని వదిలి వెళ్ళిపోతే భర్త అనేవాడు 4 రోజుల తర్వాత అన్నీ మర్చిపోయి వేరే పెళ్లి చేసుకుంటాడు. అంతేకాని ఏదైనా లోటంటూ జరిగితే కేవలం నా పిల్లలకే నేనెందుకు చావాలి అనిపించింది. అంతే. ఆ క్షణంలో నిర్ణయం మార్చుకుంది. ఒక పేపర్లో గాడ్కి లెటర్ రాసింది. ఎవరైతే నన్ను అవమానం చేశారో, నా స్నేహం నిజమైనది అయితే అతను నాకు క్షమాపణ చెబుతాడు అని రాసుకుంది. డేట్ వేసి మరీ రాసుకుంది. కన్నీళ్లు తుడుచుకుంది. తనకు తనే ధైర్యం చెప్పుకుంది. ఓదార్చుకుంది. భుజం తట్టుకుంది. ఇక్కడితో కథ పూర్తవ్వలేదు. మరో కోణంతో ప్రయాణం చేస్తుందని అనుకోలేదు సరోజ.
ఫ్రెండ్స్, మా కథ నచ్చింది కదా, మిగతా పార్ట్ ఏం జరిగిందో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎల్ఎన్ వర్డ్స్ 148 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.